నమస్తే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం 1వ తారీఖే లాస్ట్ 3 నెలలది అంటే ఏప్రిల్ 4,000 రూపాయల పెన్షన్ అనేది దాని వాగ్దానం ప్రకారం నెరవేరుస్తూ ఆ 4,000 రూపాయలే కాకుండా అరియర్స్ లాస్ట్ 3 నెలలది ఏప్రిల్ మే జూన్ నెలది కూడా కలిపి ఈరోజు 7,000 రూపాయలు చెప్పిన వాగ్దానం ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈశ్వరెడ్డి నగర్లో ఈరోజు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈశ్వరెడ్డి నగర్లోనే కేవలం ఈ 4 సచివాలయాల్లో 2,500 చిల్లర మంది జనాలకు 1,71,00,000 రూపాయల పైన ఈరోజు పెన్షన్ల వితరణ జరుగుతూ ఉంది. ఇది చాలా చంద్రబాబు నాయుడు గారు చేసిన సామాజిక భద్రత కోసం చేసిన ఈ కార్యక్రమం ఎంతో అభినందించదగినది. ఈ పెన్షన్లతో కొంత జీవనోపాధి అంటే కొంత సపోర్ట్, ఇదే జీవనోపాధి కాదు కానీ కొంత ముసలోళ్లకు వికలాంగులకు ఇది తప్పకుండా వారికి చేయూతగా ఉంటుందని, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేదానికి అవకాశం, కనీసం తిండి తినడానికి అవకాశం కలుగుతుందని ఆశిస్తూ ఇది అందరికీ సక్రమంగా ప్రతి నెల ఇదే విధంగా నెరవేర్చి తెలుగుదేశం పార్టీ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటామని చెప్తున్నాము. ఇంటింటికి పోయి ఈ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు వాలంటీర్స్ లేకపోతే ఇంటింటికి మీకు రాదు అంటున్నారు. వాలంటీర్స్ ఉన్నా లేకపోయినా కూడా ఇంటింటికి పెన్షన్ జరిగే కార్యక్రమం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. థ్యాంక్ యూ. గాలివేలమ్మ తీసేయలేదు.